బ్రేకింగ్ న్యూస్. మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఏం జరుగుతోంది? మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కుట్ర ఉంది అని కొంతమంది రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు. కుట్ర లేదు, మాకు అన్యాయం జరుగుతోంది కాబట్టి మార్వాడీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నామని ఎవరైతే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడుతున్నారో వ్యాపారులు వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళు తెలుపుతున్నారు. మార్వాడీస్ గో బ్యాక్ అనడం సరికాదు అని కొంతమంది అంటూ ఉంటే, మార్వాడీల వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మరికొంతమంది అంటున్నారు. మార్వాడీల వల్ల సంపద పెరుగుతోంది అని కొంతమంది అంటూ ఉంటే, మార్వాడీల వల్ల ఇక్కడ చిరు వ్యాపారులు దెబ్బతింటున్నారు అని మరికొంతమంది అంటున్నారు. మార్వాడీలు గో బ్యాక్ అని ఉద్యమాన్ని చేస్తున్న నాయకులను అరెస్టులు కూడా చేస్తున్నారు. ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఓయూజేఏసీ బంద్కు పిలుపునివ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉన్నారు చిరు వర్తకులు, వ్యాపారులు. మార్వాడీల కారణంగా అనేక రకాల వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ స్థానికుల పొట్ట కొడుతున్నారు అని అంటూ ఉంటే, మార్వాడీల వల్ల జీడిపి పెరుగుతోంది అని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంద్ను పాటిస్తున్నారు. అలాగే బంద్కు పిలుపునిచ్చిన ఓయూజేఏసీ నేతలను కొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మార్వాడీలు గోబ్యాక్ అనే ఉద్యమాన్ని చేపట్టడం అన్యాయం అని అంటూ ఉన్నారు. చట్ట వ్యతిరేకమైన చర్య, చట్ట వ్యతిరేకమైన పిలుపు ఇది అని అంటూ ఉన్నారు. సో అలా పిలుపునిచ్చి బంద్ పాటిస్తున్న వారిని నిన్న అదుపులోకి తీసుకున్న ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే అరెస్ట్లో అప్రజాస్వామికమని ఎవరైతే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారో వారు నినదిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం నల్గొండ వెళ్దాం. నల్గొండ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. అదే సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు అర్బన్ నక్సల్స్ అంటూ పోల్చారు. కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఇస్తున్నటువంటి పిలుపు ఇందులో కుట్ర ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలుగా? మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో న్యాయం ఉందని అనుకుంటున్నారా, లేదు ఇది ప్రేరేపిత ఉద్యమం అని అనుకుంటూ ఉన్నారా? మార్వాడీల వల్ల నిజంగా చిరు వ్యాపారులు దెబ్బతింటున్నారు అని అనుకుంటూ ఉన్నారా, లేదు మార్వాడీల వల్ల తెలంగాణలో సంపద పెరుగుతోందని మీరు అనుకుంటున్నారా? మార్వాడీలు వెనక్కి వెళ్ళిపోండి అనే ఉద్యమాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి నల్గొండ వెళ్దాం. నల్గొండలో వ్యాపారులు బంద్ పాటిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న బంద్ గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు నల్గొండలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఏం జరుగుతోంది? బంద్కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మార్వాడి గో బ్యాక్ అంటూ ఇవాళ ఓయూజేఏసీ కూడా పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ పోలీసులు అయితే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తుంటే వ్యాపారస్తులంతా కూడా స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించి కూడా షాపులు బంద్ చేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మొబైల్ షాపు, ఎలక్ట్రానిక్ షాపులు, అదేవిధంగా పెయింటర్ షాపులు మనం చూస్తున్నాం. వీరంతా కూడా ఉమ్మడి నల్గొండకు చెందిన వారు, ఏళ్ల తరబడి కూడా స్థానికంగా ఉంటూ కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారు. కానీ మధ్యలో వారి వచ్చి కూడా తన వ్యాపారాలకు ఇబ్బంది కల్పిస్తున్నారంటూ కూడా వారంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి మీ సమస్య ఏంటి? ఇక్కడ మేము చాలా కాలంగా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్వాడీలు ఏం చేస్తున్నారంటే, మా ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఓయూజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మేము బంద్ చేస్తున్నాము. ఈ బంద్ ఎందుకు అంటే, స్థానికంగా మార్వాడి వ్యాపారుల వల్ల మేము దొంగ సామాన్లు అమ్మడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము. అదే విధంగా మా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. మా డిమాండ్ ఏంటంటే, ఒక్క మార్వాడి షాప్ లో ఒకరికన్నా మన తెలుగు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకి అనేది మా మెయిన్ నినాదము. దీన్ని బేస్ చేసుకొని మేము ఈ రోజు సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మా కమిటీ తరఫున మొత్తం సంపూర్ణ బంద్ జరుగుతుంది. ఎక్కడికక్కడ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఎవరి బలవంతం లేదు. దీని మీద సంపూర్ణ బంద్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. వారు ఎవరైనా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు, ఎందుకు ఈ విధంగా? సరే, కరెక్ట్ సార్. ఇక్కడ ఎవరైనా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. మనం కూడా పోయి బయట బతుకుతున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దొంగ సామాన్లు అమ్మొద్దు, కస్టమర్లను ఇబ్బంది పెట్టొద్దు. రేపు ఏదైనా జరిగినా సరే, ఇది ఎలక్ట్రికల్ తో కూడుకున్న పని కాబట్టి రేపు ఏమైనా జరిగినా కానీ సంపూర్ణ కుటుంబానికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మేము ఎంకరేజ్ చేయడం లేదు. స్థానిక వ్యాపారుల దగ్గర ఒరిజినల్, ముఖ్యంగా ఏంటంటే, ఇది బిల్లు లేని వస్తువులను వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారు. అది ఒరిజినల్ డూప్లికేట్ ఎవరికి తెలియదు. వాళ్ళు బిల్లు చేయరు, ఏ దందా బిల్లు చేయరు మార్వాడి అనేవాళ్ళు. మా ముఖ్య ఉద్దేశం ఇది, వాళ్ళు బిల్లులో చేయాలి, స్థానిక వ్యాపారుల దగ్గర కొనాలి అనేది మా ముఖ్య నినాదం. చెప్పండి, మీరు ఏ వ్యాపారం నిర్వహిస్తున్నారు, ఎంత కాలం నుంచి నిర్వహిస్తున్నారు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. మాది లక్ష్మీ ఎలక్ట్రికల్ షాప్, ప్రకాశం బజారు. మేము ఎలక్ట్రికల్ దందా ఇప్పుడు 6 years నుంచి చేస్తున్నాము. మార్వాడి షాపులతో వాళ్ళు ఎవరు ఎక్కడైనా దందా చేసుకోవచ్చు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దందా చేసుకోవచ్చు.
కానీ వాళ్ళు అమ్మే ఈ దొంగ సామాను వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంటే వినియోగదారులు చాలా మోసపోతున్నారు. సరే ఏదో ఒక రూపాయి తక్కువకు వస్తుందని వినియోగదారులు పోయి తీసుకెళ్తున్నారు, కానీ దానివల్ల తర్వాత స్విచ్చెస్ అవన్నీ కాలిపోయి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మా దగ్గర ఎవరైతే మన హిందూస్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో మనమందరం కూడా మన షాపులలో మనం తప్పుడు పని చేయము, తప్పుడు ఇది చేయము. మన దగ్గర అంతా ఒరిజినల్ సరుకు ఉంటుంది. మనం ఏదైనా 10 రూపాయలు తెచ్చి 11 రూపాయలకు అమ్మేటోళ్ళమే తప్పించి ఈ మోసం చేసి ఈ జిమ్మికులు చేసే పని మనకు రాదు. సో ఇది మనం ఆసరా చేసుకొని ఈ మార్వాడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దొంగ సొమ్ములు తక్కువ రేటుకి అమ్మడము, మన కస్టమర్స్ ప్రలోభ పెట్టడము ఇలాంటివి చేయడం వల్ల నిజాయితీగా బతికే మన వాళ్ళకి చాలా నష్టం జరుగుతున్నది. సో మాకు ఈ మీడియా ప్రతినిధులు మీరందరూ మాకు సపోర్ట్ చేసి మా ఎలక్ట్రికల్ షాప్స్ కానీ సరే ఎనీవే ఈరోజు ఇంత రెస్పాన్స్ ఇచ్చాము. మొబైల్ షాప్స్ కానీ వర్తకులు కానీ వీళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఏం లేదు, జస్ట్ ఒక కాల్ ఇచ్చాము, ఇస్తే అందరూ వాలంటీర్ గా రెస్పాన్స్ గా బంద్ చేసి వచ్చారు. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎంతో సఫర్ అవుతున్నారో చూడండి. సో అందరికీ మా మీడియా ప్రతినిధులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులకు కానీ దయచేసి మాకు మద్దతు ఇచ్చి మాకు సహాయం చేయగలరని అందరికీ మనవి చేసుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్. నేను పెయింట్ షాప్ రన్ చేస్తాను గత 20 సంవత్సరాలు కదా. ఇక్కడ మార్వాడి వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి జీరో దందా చేయడం అలవాటు అయిపోయింది. ఎలాంటి జిఎస్టీ బిల్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళు హోల్సేల్ గా నకిలీ సామాన్ అమ్మడం వల్ల మాకు కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. మాకే కాదు, వ్యాపారస్తులకే కాదు, వినియోగదారులకు కూడా మీరు గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. మీరు నకిలీ సామాన్ కొనడం వల్ల మీ డబ్బులు వేస్ట్ అవడంతో పాటు మీకు నకిలీ సామాన్ రావడం వల్ల మీ ఇంటికి కూడా అనుపయోగంగా ఉంటుంది, మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్థానిక కస్టమర్లు మీరు అందరూ గమనించాలి. మీకు స్థానిక వ్యాపారులకు మీరు సపోర్ట్ చేయాలి. మేమందరం కూడా జిఎస్టీ బిల్స్ తోటి మేము గవర్నమెంట్ కి సహకరిస్తున్నాము. ఇక్కడ మొత్తం రెవల్యూషన్ గా జరుగుతుంది. ఇక్కడ మొత్తము స్వచ్ఛందంగా అందరూ వచ్చి వాళ్ళుగా వాళ్ళ వ్యాపార సముదాయాలు బంద్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా మనకి మద్దతు తెలుపుతున్నారు. మాకు ఇక్కడ మెయిన్ మోటివ్ ఒకటే అండి, ఇక్కడ నకిలీ వ్యాపారం జరగకూడదు. జిఎస్టీ బిల్స్ తో పాటు పకడ్బందీగా వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి. వినియోగదారులకి స్వచ్ఛమైన మెటీరియల్ ఇవ్వాలి, స్వచ్ఛమైన ధరకి స్వచ్ఛమైన మెటీరియల్ ఇవ్వాలి. మీకు ఎవరైనా మద్దతు తెలుపుతున్నారా? అందరూ పెయింట్స్, ఎలక్ట్రికల్స్, హార్డ్వేర్, శానిటరీ, ప్లంబింగ్, మొబైల్స్. రాజకీయ నాయకులతో మేము పోదలుచుకోలేదండి. ఎందుకు అంటే అది ఈ ప్రొటెస్ట్ అనేది ఫస్ట్ ప్రజల నుంచి రావాలి. ప్రొటెస్ట్ అనేది ప్రజల నుంచి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అందరూ మనకి సహకరిస్తారు అనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి మనకి సపోర్ట్ వస్తుంది లోకల్ నుంచి కానీ వివిధ పట్టణాల నుంచి కానీ మొత్తం జిల్లా వైడ్ గా బ్రహ్మాండంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా మనకి బంద్ చేసి మనకి సహకరిస్తున్నారు. అందరూ కూడా రేపు ఎల్లుండి మనకి ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ మనకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మొబైల్ చింతాసిల్ పాయింట్ అండి మాది. నేను నల్గొండలో మొట్టమొదటి మొబైల్ షాప్ పెట్టాను. నేను పెట్టి ఇప్పటికీ 24 సంవత్సరాలు. నేను నల్గొండలో ఉన్నప్పుడు మార్వాడి లేడు, ఎవడు లేడు. ఓన్లీ మన లోకల్ వాళ్ళే, తెలుగు వాళ్ళు మాత్రం వ్యాపారం చేస్తూ ఉన్నారు. మార్వాడి వాళ్ళు వచ్చేసి 15 సంవత్సరాల నుంచి మార్వాడి వాళ్ళు ఇక్కడికి ఓన్లీ ఒక చిన్న సంచులలో పౌచులు, చిన్న ఐటమ్స్ పట్టుకొచ్చి మేము ఇక్కడ వ్యాపారం చేస్తాము, మీరు మా దగ్గర కొనండి, మీరు హైదరాబాద్ పోయి తెచ్చుకోమాకండి, మేము మీకు అందిస్తాము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడు యాక్చువల్గా మా యొక్క నినాదం ఏంటిది? మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు, మేము మార్వాడి యొక్క విధానాలకు వ్యతిరేకము, మార్వాడి వాళ్ళు చేసే అనైతిక వ్యాపారాలకు వ్యతిరేకము. మార్వాడి వాళ్ళు ఓన్లీ మొబైల్ ఒక్కటే కాదు, ఎంటైర్ రాష్ట్రం మొత్తంలో అన్ని రంగాలలో వచ్చి అన్ని రంగాల్లో పాతుకుపోయారు. వాళ్ళు 15 సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో వచ్చేసి ఈరోజు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. చేనేత కళ ఉంది. చేనేత కళ వచ్చేసి ఒకప్పుడు మన దగ్గర చేనేత కళ వస్తువులు మాత్రమే మన దగ్గర ఉండేవి. బట్టలు ఏవైనా కూడా మన దగ్గర అందుబాటులో దొరికాయి. వీళ్ళు వచ్చేసి ఢిల్లీ నుంచి చెన్నై నుంచి అక్కడ నుంచి అద్దకం దుస్తులు తీసుకొచ్చి ఇక్కడ వచ్చి తక్కువ ధరకు ఇస్తున్నారు. వచ్చేసి చేనేత వాళ్ళని మొత్తము కుంటు తీశారు. అంటే ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న చేనేత వ్యాపారస్తులు ఎవరైనా చూడొచ్చు, మొత్తం మీద అంతా కూడా నినాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా మొత్తం అంతా కూడా స్వచ్ఛందంగా కూడా
షాపులు బంద్ చేసి కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు కాబట్టి వారంతా కూడా ఒక వద్ద వచ్చి కూడా వేడుకలుస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా కూడా మేమంతా కూడా వ్యాపారం చేసుకుంటున్నాం, కానీ మాకు వచ్చి కూడా చేస్తారు. వారికి కొన్ని డిమాండ్లు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. జిఎస్టీ బిల్స్ ఆధారంగా కూడా వ్యాపారం చేయాలి. అదేవిధంగా చాలా పరంగా చూస్తున్నాం ఇక్కడ ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం ఇక్కడ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా కొంతమంది స్టూడెంట్స్ ని కూడా అరెస్ట్ చేశారు. తమకు ఎలాంటి సంబంధం లేకున్నా కానీ పోలీసులు ఈ విధంగా వచ్చి అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ పట్టణంలో నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రోహిత్.